మహోన్నతుడైన దేవుని దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ మీడియా ద్వారాగా మిమ్మల్ని కలుసుకునే కృపనిచ్చినటువంటి దేవాది దేవునికి నేను దేవునికి ఎంతగానో వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులరా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనిస్తూ ఉంటే దేవుడు సూచక క్రియలు చేశాడు. వాటిని ఇంగ్లీష్లో సైన్స్ అని పిలుస్తూ ఉంటాడు. అంటే దాన్ని ఆయన ఎదురుగా కళ్ళ ఎదురుగా కనబడేటట్టుగా చేసినటువంటి కార్యాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. అది మనం ఎక్కడ చూడగలుగుతామని అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవాది దేవుడు వారందరి ఎదుట నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటాయి. ఎన్నో అద్భుతాలు కూడా ప్రభు చేశాడు. అంతేకాదు ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడు. అది కూడా కాకుండా ఎన్నో స్వస్థత కార్యాలు ప్రభు చేశాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉండాలి. దయచేసి లూకాసు వార్త 8వ అధ్యాయం మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి, లేకపోతే మీరు వినడానికైనా ప్రయత్నం చేయాలి అని మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా జనసమూహము ఆయన వెంట వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన చేసిన కార్యాలు చూడటానికి, ఆయన బోధలు వినడానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గర నుండే ఆయన బోధలు వినడానికి, అంటే అంత ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు ప్రభు చెప్తూ ఉండేవాడు. అయితే లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనము వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే ఆయన సంచారం చేస్తూ చాలా చోట్ల తిరుగుతూ ఎన్నో స్వస్థత కార్యాలు ప్రభు చేస్తూ ఉంటాడు. ప్రియులరా, ఒక విషయాన్ని గుర్తించాలి. చాలామంది ఈ రోజున అద్భుతాలకి అలవాటు పడినటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఫలాని సేవకుడి దగ్గరికి వెళితే మాకు స్వస్థతలు జరుగుతాయి అని మాట్లాడే వ్యక్తులు చాలామంది కనబడుతూ ఉంటారు. నేనంటాను, అద్భుతాలు నిన్ను పరలోక రాజ్యం చేర్చవు. స్వస్థత నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళేది ఏంటి అని అంటే కేవలము నీ రక్షణ మాత్రమే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాది. నీ భక్తి జీవితం మాత్రమే నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాది. మానవులుగా మనం పుట్టిన తర్వాత మనము ఎన్నో రోగాలు గుండా, ఎన్నో సమస్యలు గుండా, ఎన్నో శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. అందుకని దేవాది దేవునికి ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు, యెషయా గ్రంథకర్త అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు అని యెషయా గ్రంథకర్త అంటాడు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు అనే మాట అర్థాన్ని మనం చేసుకోవాలి అని దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోదగినటువంటి వారమై ఉన్నాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనము 40వ వచనం దగ్గర నుండి మనం వస్తూ ఉంటే ఆ ప్రయాణంలో లేక అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో 41వ వచనంలో ఇక్కడ ఈ మాట రాయబడ్డాది. అంతటా ఇదిగో సమాజపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడు గల తన యొక్క కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమలాడుకొనెను అనే మాట వ్రాయబడ్డారు. ప్రియులరా, అక్కడి నుండి 43వ వచనానికి వస్తూ ఉంటే ఈ 2 వాక్యాలు మనకి టాలీగా మనకు కనబడుతూ ఉంటాయి. మొదట 12 ఈడుగలనేటువంటి, అనగా 12 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక పాప, అంటే ఆమె వయసు 12 సంవత్సరాలు. అక్కడి నుండి మనం క్రిందకు వస్తూ ఉంటే 43వ వచనంలో వ్రాయబడిన మాట, అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవని చేతను స్వస్థత పొందనిదై ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయెను అనే మాట ఇక్కడ రాయబడ్డారు. ప్రియులరా,
ఒకే 2-3 వచనాల్లో 40 వచనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 40, 41, 42 వచనాల్లో 3 సన్నివేశాలు మనం చూడగలుగుతూ ఉంటాం, లేక 2 సన్నివేశాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ కనబడేటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే మొదట అక్కడ ఒక చిన్న పాప రోగంతో బాధపడుతూ ఉంది, లేక ఆమె ఇంచుమించు చావ సిద్ధముగా ఉన్నది అని మాట రాస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి 43 వచనంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ ఎవని చేత స్వస్థత నొందనిదై అనే మాట రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, రక్తస్రావము అనే రోగం అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఎవరికి తెలుస్తుంది అని అంటే స్త్రీలకు మాత్రమే ఆ విషయం తెలుసు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏంటి అని అంటే నీటిని ద్రాక్షారసంగా చేశాడు, సూపర్. రెండవ విషయం, అనారోగ్యం కలిగిన వారిని స్వస్థపరిచాడు, చాలా సూపర్. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా చనిపోయిన వారిని ఆయన లేపాడు, అది కూడా చాలా గొప్ప విషయము అని దేవుని బిడ్డలు గమనించదగినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఈ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె పరిస్థితి ఏంటో దయతో లేఖన భాగంలోనికి మనం వెళదాం. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, రక్తస్రావంతో ఉన్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో లేవి కాండం 15వ అధ్యాయం తీయండి దయచేసి. లేవి కాండం 15వ అధ్యాయం, అందులో రాయబడినటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే మీరు తీయాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాయబడిన మాట, ఆమె యేసు ప్రభు ఆమె వెనక నుండి వచ్చి, మీరు బాగా గమనించాలన్నమాట, ఆమె యేసు యొక్క వెనక భాగం నుండి వచ్చి ఆమె యేసు యొక్క వస్త్రాన్ని ముట్టుకుని ఆమె బాగుపడ్డాది అనే విషయం మనము ఎరిగినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు వెనక నుండి వచ్చింది అనంటే లేవి కాండం 15వ అధ్యాయం 19వ వచనం నుండి రాయబడినటువంటి మాట, స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. బాగానండి మాట, ఆమె 7 దినములు కడగా ఉండవలెను. బహుశా ఈవిడ 12 సంవత్సరాలు బట్టి సమాజంలో కలవటం లేదు. ఇక్కడ మీరు లేవి కాండం 15వ అధ్యాయం 19వ వచనం నుండి మీరు చదువుకుంటూ ఉంటే ఇక్కడ నేను క్లుప్తంగానే నేను మీకు వివరిస్తాను. ఒకవేళ ఆమె కుర్చీ మీద కూర్చుంటే కుర్చీ అపవిత్రమైపోతారు. 2, ఆమె ఒకవేళ ఏదైనా పరద లేక బరకము అని అంటారు మన ప్రాంతాల్లో, వాటి మీద కూర్చుంటే అపవిత్రమైపోతారు. ఇదంతా కూడా లేవి కాండం 15వ అధ్యాయం 19వ వచనం నుండి రాయబడినటువంటి మాట. ఒకవేళ ఆమెను పొరపాటున ఎవరైనా ఇలా ముట్టుకుని ఉంటే వారు సాయంకాలం వరకు వారు అపవిత్రులై ఉంటారు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇదంతా కూడా లేవి కాండం 15వ అధ్యాయం 19వ వచనం నుండి రాయబడినటువంటి మాటలు అనే విషయాన్ని దేవుని బిడ్డలు నేర్చుకోదగినటువంటి వారమై ఉన్నాం. కానీ ఈమె యేసు ప్రభు ఇక్కడ బోధ చేస్తున్నాడు, ఒక స్టేజీ మీద బోధ చేస్తూ ఉన్నాడు. వచ్చిన జనాలందరూ కూడా ఎదురుగా కూర్చుని ఉంటే, అయితే ఆమె అనుకుంది, ఒకవేళ నేను సమాజంలో నుండి వెళితే, వినండి ఈ మాట, ఒకవేళ నేను సమాజం నుండి వెళితే అందరూ నన్ను చూసి పారిపోతారేమోనని చెప్పి ఆమె యేసు ప్రభు వెనక భాగము నుండి వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ఆమె ముట్టుకుంది. ప్రియులరా, ఆమెకున్న విశ్వాసము ఎంత గొప్పదో ఆలోచన చెయ్యాలి. బైబిల్ గ్రంథంలో విశ్వాసమునకు మూలకర్త ఎవరు అని అంటే మనం చెప్పగలం. ఎవరు అని అంటే అబ్రహాము అని మనం చెప్పగలం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, లేక యేసు ప్రభువుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారు, లేకపోతే మీరు స్వస్థతలు పొందుతారు అని నేను చెప్పడం లేదు ప్రియులారా. ఎందుకనంటే యేసు ప్రభుని మొట్టమొదట మనం నమ్ముకుంటే మనకు పరలోకానికి మార్గము దొరుకుతుంది. ఆ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించవలసిన వారమై ఉన్నాం. వాక్యం వింటున్న
దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే మీరు వింటూ ఉన్నారో నిజముగా దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారా? ఈమె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ జనాల్లో నుండి వెళితే, ప్రజల్లో నుండి వెళితే నేనేదన్నా ప్రజలు నన్ను గూర్చి ఇబ్బంది పడతారేమోనని చెప్పి యేసు ప్రభు వెనక భాగం నుండి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ప్రియులారా, నేనంటాను యేసు ప్రభు మాటలో శక్తి ఉంది, యేసు ప్రభు ఉమ్ములో కూడా శక్తి ఉంది, యేసు ప్రభు యొక్క వస్త్రములో కూడా శక్తి ఉన్నది. ఎందుకు ఉన్నది అని అంటే ఆయన మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు గనుక. అందుకనే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన దేవుడు 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 అని చాలామంది భక్తులు రాశారు, కానీ ఈయన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు అని రాస్తూ ఉన్నాడు. ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మధ్యలో చాలామంది సమాజంలో తిరుగుతూ ఉన్నారు, యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని చెప్పి తిరిగేటటువంటి వాక్య జ్ఞానం లేనటువంటి వ్యక్తులు కొంతమంది సమాజంలో తిరుగుతూ ఉన్నారు. దయచేసి వినండి ప్రియులారా, యేసు ప్రభు దేవుడు అనే మాట క్రొత్త నిబంధనలో చాలాసార్లు మనం చూడగలుగుతూ ఉంటాం. యోహాను రాసిన పత్రికల్లో చదవండి, తీతుకు రాసినటువంటి పత్రికల్లో చదవండి, ఆయన దేవుడు అని రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, కల్ట్ అనే మాట ఎక్కడొచ్చింది అని అంటే తప్పుడు బోధల సిద్ధాంతం అని దాన్ని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చాలామంది తప్పుడు బోధల సిద్ధాంతం వైపు అనేక మంది మళ్లించబడ్డారు ఈ రోజునాడు. యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు. ప్రియులారా, యోహాను రాసినటువంటి పత్రికల్లో అంటాడు, ఒకవేళ ఆయన దేవుడు కాదు అని ఎవరైనా మీ దగ్గరకు వస్తే వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వారికి మీరు శుభమని కూడా మీరు చెప్పవద్దు అని స్పష్టంగా ఆ మాటలు రాస్తూ ఉంటాడు. ఇదంతా కూడా యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఒప్పుకోవచ్చు. దేవాది దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు, ఒప్పుకోవచ్చు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ పట్ల రక్షణ చూపించే దేవుడు యేసు దేవుడు ఒక్కడే అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ వాట్సాప్ల ద్వారాగా, ఈ ఫేస్బుక్ ద్వారాగా మీరు చాలామంది ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు కదా. దయచేసి ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దగ్గర నుండి నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం ఏంటి అని అంటే, మొట్టమొదట విశ్వాసము అని అంటారు. అంటే ఆవిడకున్న నమ్మకం ఏంటో తెలుసా? నేను వెళ్ళి యేసుప్రభు గారితో ప్రార్థన చేయించుకోవాలి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు నా తల మీద పెట్టుకోవాలి అని ఆవిడ అనుకోలేదు. నేను యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుంది గనుక ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. ప్రియులరా, ఈ రోజున నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలన్నా, లేక నీ సంఘంలో అద్భుత కార్యాలు జరగాలన్నా చేయవలసిన పనేంటో తెలుసా? నీవు దేవుని యందు పూర్తి విశ్వాసము నువ్వు ఉంచగలిగితే దేవాది దేవుడే నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసమునకు నిర్వచనం చెప్పాను. ఇంగ్లీష్లో ఫెయిత్ అని పిలుస్తారు. ఫెయిత్ అనే మాటకు అర్థం అబ్రివేషన్లో ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ అని అంటారు. అంటే ప్రతిదానికి నేను దేవుని మీద ఆధారపడతాను అని అంటాడు. ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యంలో రాయబడ్డారు. అబ్రహాము విశ్వాసంతో నమ్మాడు. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి హోప్ అంటే నిరీక్షణ ఏంటి అని అంటే, ఒకానొక దినాన్న నేను లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు దేనికియు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. కాబట్టి ప్రియులరా, ఈమె ఈ స్త్రీ యందు దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. నేనంటాను, విశ్వాసులము అని పేరు పెట్టుకున్నటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నాం? పలాని డాక్టర్ అంటే నాకు నమ్మకం అండి, వెరీ గుడ్, చాలా మంచిది. పలాని లాయర్ అంటే నాకు నమ్మకం అండి, చాలా మంచిది. కానీ దేవుని యందు పూర్తి విశ్వాసము మీరు ఉంచగలిగితే
దేవుడే గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమెకున్న అలవాటు ఏంటి అని అంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అని చెప్పుకుంది. కాబట్టి ప్రియులరా, ఆమె జీవితం బాగుపడ్డాది. నువ్వు దేవుని దగ్గరికి రా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? లోబడనల్లోని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలిచినా ఇంకా రాకుండా నువ్వు ఆ స్థితిలోనే ఉండిపోతే ఒకానొక దినాన దేవుడు నీ చేయి విడిచిపెట్టేస్తే నువ్వు ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి మాట. తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి దేవుని వైపు మళ్లించబడండి. దేవుని యొద్దకు రండి. ఎలా రండి? విశ్వాసంతో రండి. నిర్వచనం మాట్లాడుతున్నాడు విశ్వాసం. ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, నేను ఈమెను పరిచయం చేసి, ఎవరిని? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మీకు పరిచయం చేశాను. చాలామంది సేవకులు మీ దగ్గర ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆమె ఎందుకు వెనక భాగం నుండి వచ్చి యేసు ప్రభువును ముట్టుకుంది అనంటే, లేవికాండం 15వ అధ్యాయం నుండి నేను మీకు చూపించాను ప్రియులరా. కాబట్టి ఆ రీతిగా మనము విశ్వాసముతో దేవునిని వెదిగితే, అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినటువంటి మాట, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుదరో అవన్నీ మనకు దొరికినవి అని మనం నమ్మాలి. కుమార్తె పెళ్లి కొరకు, కుమారుడి పెళ్లి కొరకు, ఇల్లు కొరకు, వీటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చేశాడు, నేను అందులో ఉన్నాను, నా పిల్లల పెళ్లి నేను చేశాను. ఇటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నిజంగా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను మీకు మనవి చేస్తూ, విశ్వాసములో నిలకడగా ఉండండి. పూర్తి ఆధారం దేవుని మీద పెట్టండి. అప్పుడు మీరు, మీ కుటుంబీకులందరూ కూడా దీవించబడతారు అని వాక్యం తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వెనుకల్లో ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు. మా మీద దినములు, మాసములు దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అయినా నీ కృప వెంబడి కృప మీరు మాకు ఇస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, ఈ దినాన్న వాక్యం ద్వారాగా విశ్వాసము అనే మాట మీద కొన్ని విషయాలు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని గూర్చి మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి నీకు వందనాలు. తిరిగి మా తండ్రి, నీ బిడ్డలు అవిశ్వాసముతో కాక విశ్వాసముతో నడిచేటటువంటి యోధులుగా చేయమని ప్రార్థన చేస్తున్నా. మూల పురుషుడైనటువంటి అబ్రాహాము యొక్క విశ్వాసమును బట్టి మేమందరం కూడా దీవించబడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం విన్న బిడ్డలు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారి రాకపోకలు అన్నీ కూడా ఆశీర్వదింపబడును గాక. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, వారి యొక్క మంచి జ్ఞానము వారు పొందుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, నూతనమైన కార్యాలు, నూతన తలంపులు, గృహాలు కట్టుకోవాలని, వివాహాలు చేయాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో వారిని అందరినీ దీవించండి. మా దేశమును పరిపాలిస్తున్న నాయకులను, రాష్ట్రమును పరిపాలిస్తున్న నాయకులను, జిల్లాను, దేవ నియోజకవర్గాన్ని, దేవ గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ కూడా మీ నామంలో దీవించండి. సంఘములను, గ్రామాన్ని, దేవ మా తండ్రి, దేశమును విడిచిపెట్టి ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ కూడా దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు అని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం వారి కష్టార్జితం వారు, వారి కుటుంబీకులు అనుభవించుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవ చేస్తున్న సేవకులు, సేవకురాండ్రు, వారి వారి పరిచర్లంతటిని కూడా మీ నామంలో దీవించండి. దేశ సరిహద్దులో కావలిగా ఉన్న మిలిటరీ సిబ్బంది వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆరోగ్య క్షేమం కొరకు ప్రయాసపడుతున్న డాక్టర్స్ కొరకు, నర్సింగ్ స్టాఫ్ కొరకు, వాలంటీర్స్ కొరకు
పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రయాసపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ దీవించండి, వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు భూమిని సేద్యం చేస్తున్నటువంటి ప్రభువా రైతుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి పంట వారి చేతికి వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ కూడా అభివృద్ధిలోనికి నడిపించండి. నీ రాకడ కొరకు ప్రతి సంఘమును సిద్ధపరచమని, ప్రతి విశ్వాసి నీ యందు నిలకడగలిగినటువంటి బిడ్డలుగా చెయ్యమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, సహాయం దేవుని బిడ్డలైన మీ అందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులెల్లరకు ఆయన కృప తోడైన నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, మీ ప్రార్థన అవసరతల కొరకు, వాక్య సలహాల కొరకు సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 8008007410. మరొకసారి 800-800-7410 మీరు కాల్ చేయండి. తప్పనిసరిగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.